నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే అధికార కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన ఎమ్మెల్యేలు చాలామంది ఫ్రంట్ లైన్లో కనిపించడం లేదు. ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం పైన బురద జల్లుతోంది. రాజధాని అమరావతి దగ్గర నుంచి పెన్షన్లు, మెడికల్ కాలేజీల వరకు ఫేక్ ప్రచారాలు చేస్తుంది. అయినా జనసేన ఎమ్మెల్యేల్లో ఒక్కరిద్దరు తప్ప మిగతా వారు ఎవరు కౌంటర్ ఇవ్వటం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతున్నా ఆ స్థాయిలో కూటమి సహచర ఎమ్మెల్యేలుగా ఉండి సహకారం లేదన్న విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. టీడీపీ తర్వాత స్థానంలో ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఏ విషయంలోనూ పెద్దగా స్పందించడం లేదు. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతుందని రాజకీయ వర్గాలు ఆరా తీయటం మొదలయ్యాయి. సూపర్ 6 సూపర్ హిట్ అయినా సరే హామీలపైన వైసీపీ విష ప్రచారం చేస్తుంది. యూరియా కొరత లేకున్నా రైతులను తప్పుదారి పట్టించేలా వైసీపీ పెయిడ్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తుంది. ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేస్తున్నా జనసేన ఎమ్మెల్యేల స్వరం ఎందుకు వినిపించటం లేదు అన్న అభిప్రాయం ఇప్పుడు బలపడుతుంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అండగా నిలబడి పార్టీ ఉనికిని బలంగా చాటుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు తమ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ చేయాలని పదే పదే చెప్తున్నా జనసేన ఎమ్మెల్యేలు మాత్రం కిమ్మనడం లేదు. ఇటీవల విశాఖలో జరిగిన సేనతో సేనాని సమావేశంలో కూడా వైసీపీ వ్యవహార శైలి ప్రస్తావనకు వచ్చిందట. విపక్షాన్ని గట్టిగా కౌంటర్ చేయాలని అప్పుడు జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో పవన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది. వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పారట పవన్. అయితే అప్పుడు శ్రద్ధగా విన్న నాయకులు తర్వాత మాత్రం మనకెందుకులే అన్నట్టుగా ఉన్నారన్నది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఏం మాట్లాడితే ఎలాంటి తంటాలు వస్తాయనేది వాళ్ళందరికీ భయంగా తెలుస్తుంది. ఇలాగే జనసేన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటే మొదటకే మోసం వస్తుందని పలువురు గుర్తు చేస్తున్నారు. వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి ఉంటుందని, జనసేన ఎమ్మెల్యేలు అలర్ట్గా లేకపోతే ఎలా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. 2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన 21కి 21 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది. దాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్న గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. వైసీపీకి బలంగా మారుతుందన్న అభిప్రాయం బలపడుతుంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అక్కడ ఎమ్మెల్యేలు కార్నర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం కౌంటర్ చేసుకునే ప్రయత్నాల్లో లేరని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. జనసేన తరపున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మినహా మిగతా నాయకులు ఎవరూ సరైన రీతిలో నోరు మెదపటం లేదంటున్నారు. పవన్ను మినహాయిస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 2 మంత్రులు ఉన్నారు. ఇక 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు కూడా ఉన్నారు. చివరికి పార్టీకి చెందిన మంత్రులు కూడా డిపార్ట్మెంట్ ఇష్యూస్కే పరిమితం అవుతున్నారు తప్ప ఫీల్డ్ లెవెల్లో వైసీపీని స్ట్రాంగ్గా కౌంటర్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం జనసేన వర్గాల్లోనే ఉందట. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాల గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన పనే లేదు. మొత్తం మీద కీలకంగా ఉండాల్సిన జనసేన ఎమ్మెల్యేలు రకరకాల పరిమితులు, కారణాలతో నోరు మెదపకపోతే అంతిమంగా పార్టీకే నష్టం జరుగుతుందన్న మాట క్యాడర్ నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.